కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ గణేష్. సో చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు కూడా ఈ వివాదంలో మనోజ్, విష్ణు, అదేవిధంగా మోహన్ బాబు వీళ్ళు ఎప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపిస్తూనే వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఈ వివాదంలో సైలెంట్గా ఉంది, ఎక్కువగా కూడా కనిపించింది ఎవరైనా ఉన్నారు అంటే కూడా డెఫినెట్గా మోహన్ బాబు వైఫ్ నిర్మల. ఆమె ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఆమె నుంచి ఒక స్పందన, ఒక లేఖ బయటకు వచ్చేసరికి ఇప్పుడు అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఇది ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్గా చెప్పొచ్చు ఈ అంశంలో మాత్రం. ఇప్పటి వరకు కూడా అంటే ఇటు మనోజ్ని సపోర్ట్ చేస్తున్నారా, విష్ణుని సపోర్ట్ చేస్తున్నారా అనే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నిర్మలా గారి విషయంలో. సో ఇప్పుడు వచ్చిన ఆన్సర్ని బట్టి అయితే ఒకవేళ మరి నిజంగా ఇప్పుడు ఏదైతే లేఖను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నామో అది నిర్మలానే స్వయంగా రాశారా, లేకపోతే ఎవరైనా బలవంతం పెట్టి రాపిచ్చారా అనే విషయాన్ని నెక్స్ట్ అయితే పోలీసులు మాట్లాడనున్నారు. అయితే ఒకసారి ఈ లెటర్లో ఏముందో, ఏం రాశారో ఒకసారి మనం చదువుదాము. ఈ లెటర్ 16వ తేదీన ఇవ్వటం అనేది జరిగింది. అంటే నిన్న ఈ లెటర్ రాయటం అనేది జరిగింది. శ్రీయుత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పహాడీ షరీఫ్ పోలీసు గారికి నమస్కరించి రాయినది ఏమనగా, పహాడీ షరీఫ్ పోలీస్ ఆఫీసర్ అంటే పహాడీ షరీఫ్లోనే మనోజ్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తన మీద దాడి జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేశారు. సో అదే పోలీస్ స్టేషన్ మెన్షన్ చేసి రాశారు. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, నేను అనగా మంచు నిర్మల, మోహన్ బాబు వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు, వయసు 64 సంవత్సరాలు, నివాసం జల్పల్లిలోని మంచు టౌన్ అని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు. ముందుగా తను ఉంటున్న నివాసము, తన అడ్రస్ మెన్షన్ చేశారు. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేక్ తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనిని నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన వెంటనే కూడా విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు మరియు తన రూమ్లో ఉన్న సామాన్ తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలానే నా పెద్ద కొడుకైన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయుచున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయము అని చెప్పి వాళ్ళే మానేశారు. అందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజును సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, మీకు తెలియచేస్తున్నాను అని చెప్పి కూడా మంచు నిర్మలా మోహన్ బాబు తన సిగ్నేచర్ ఇచ్చారు. తర్వాత ఈ కాపీని ఎవరెవరికి అందజేశారో ఒకసారి చూద్దాం. కాపీ టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనరేట్. సో ఈ కాపీలు నా 3 ప్లేసెస్కు పంపించడం జరిగింది, 3 కాపీలుగా తీసి. అయితే ఈ లెటర్లోనైతే మంచు నిర్మలా మోహన్ బాబు ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఆ రోజు జల్పల్లి నివాసంలో అసలు ఏం జరిగిందనేది చెప్తున్నారు. విష్ణు వచ్చిన తర్వాత తనతోనే ఉండి బర్త్డే సెలబ్రేట్ చేశాడు. ఆ తర్వాత ఒక రూమ్లో ఉన్న తన వస్తువుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతేగాని ఏ మనుషులతో కానీ ఇక్కడికి ప్రవేశించి గొడవ చేయటం కానీ ఇటువంటివి ఏమీ జరగలేదు. కానీ విష్ణు వచ్చిన తర్వాత విష్ణు మనుషులతో వచ్చి గొడవ చేశాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు అన్న విషయం నాకు తెలిసింది. సో అటువంటిది ఏది కూడా ఇక్కడ జరగలేదు. మరోవైపు అక్కడ ఉన్న పన్ను వాళ్ళు ఎందుకు మానేశారు అని కూడా రీజన్ చెప్పారు. వాళ్ళకి ఇక్కడ వర్క్ చేయటం ఇష్టం లేకనే మానేశారు తప్పితే దాంట్లో విష్ణు ప్రమేయం ఏమీ లేదని కూడా చెప్పారు. జల్పల్లి నివాస విషయాన్ని కూడా మాట్లాడారు. దీంట్లో నా చిన్న కొడుక్కి ఎంతైతే హక్కు ఉందో, మనోజ్కి ఎంతైతే హక్కు ఉందో పెద్ద కొడుకైన విష్ణుకి కూడా సేమ్ అంతే సమాన హక్కు ఉంది అని చెప్పి కూడా నిర్మల ఈ లెటర్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ లెటర్ మాత్రం మంచు వివాదంలో బిగ్ ట్విస్ట్గానే నెలకొందని మనం క్లియర్గా చెప్పొచ్చు. మంచు ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్. ఇది బిగ్ ట్విస్ట్ గానే చెప్పారు. ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్న మనోజ్ మదర్ నిర్మల ఈరోజు ఒక్కసారిగా కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఆమె డైరెక్ట్ గా కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.
అయితే తొలిసారి ఈ ఇష్యూలో మోహన్ బాబు సతీమణి స్పందించారు. జల్పల్లి ఇంట్లో జరిగిన పరిణామాలపై అయితే తొలిసారి లేఖ ద్వారా పోలీసులకు మంచు నిర్మల ఫిర్యాదు చేశారు. అయితే తన బర్త్డే సందర్భంగా ఏం జరిగింది అనే విషయాన్ని నిర్మల చెప్పుకుంటూ వచ్చారు. తన పుట్టినరోజున విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చిన విషయాన్ని చెప్పారు. అయితే తన పుట్టినరోజున విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేక్ తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేశారు. మనోజ్ మాత్రం అందుకు భిన్నంగా ఫిర్యాదు చేశాడని చెప్పి నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖలో క్లియర్గా పేర్కొన్నారు. అయితే విష్ణు